మొదట్లో అందరూ రాసేశారు ఇంకా వీళ్ళతో ఏం కాదని. కానీ వాళ్ళు ఒక్కసారి వెనక్కి చూసుకోలేదు. తమపై నమ్మకం వదల్లేదు. ప్రతి ఓటమి నుంచి నేర్చుకున్నారు. ప్రతి మ్యాచ్లో కొత్తగా వచ్చారు. మ్యాచ్ బై మ్యాచ్ మ్యాచ్ విన్నర్ పుట్టుకొచ్చాడు. ఇదే అసలు రీసర్జెన్సీ. ఇది కేవలం కంబ్యాక్ కాదు, ఇది ఒక స్టేట్మెంట్. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయస్, మంచాలు క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గాయస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గాయస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి తింటాం. గాయస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. వీడియోల ముందు ఒక చిన్న నోటిఫికేషన్ అంటే ఒక్కసారి ఇచ్చిన క్లిప్ అయితే చూడండి. దాదాపు 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. గాయస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ రెగ్యులర్ వస్తుంటాయి. నాట్ ఓన్లీ దిస్ ఐపీఎల్, ప్రతి చిన్న క్రికెట్ అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన వీడియోలోకి తెలిపోదాం. ఇక ఎస్ఆర్హెచ్ కి నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి గుజరాత్ టైటన్స్ తోని 12th మే నడుతుంది అహ్మదాబాద్ లో. సో అంతకన్నా ముందు లాస్ట్ మ్యాచ్ లో మరి ఏం జరిగింది, మనలో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అనేది చూద్దాం. ఇక లాస్ట్ మ్యాచ్ లో మెయిన్ గా చూసుకుంటే మనోళ్ళు 2 డిపార్ట్మెంట్లో కూడా, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే 3 డిపార్ట్మెంట్లలో కూడా చాలా అంతలో బెటర్ ఆన్సర్లు. బ్యాటింగ్ లో ఫస్ట్, తర్వాత బౌలింగ్ లో, ఫీల్డింగ్ లో కూడా మైండ్ బ్లోయింగ్ క్యాచెస్ అయితే పట్టిల్లు. కొన్ని క్యాచెస్ డ్రాప్ అయినప్పుడు కూడా కొన్ని క్యాచ్లు మాత్రం చాలా అంతలో బెటర్ తీసుకున్నారు. ఇక ఫస్ట్ బ్యాటింగ్ వేసి మన ఎస్ఆర్హెచ్ 235 భారీ స్కోర్ అయితే కొట్టింది. అనుకున్నట్టు ఇద్దరు ఓపెనర్స్ దగ్గర నుంచి మంచి స్టార్స్ అయితే వచ్చినాయి. అభిషేక్ శర్మ మంచి నాక్ ఆడిండు, బట్ పెద్ద నా కిందైతే కావచ్చలేకపోయిండు. ట్రావిస్ హెడ్ దగ్గర నుంచి కూడా బ్యాక్ టు బ్యాక్ మంచి ఇన్నింగ్స్ అయితే వస్తున్నాయి. ఈ మ్యాచ్లో కూడా 38 కొట్టిండు. సో ఇద్దరు ఓపెనర్ దగ్గర నుంచి మంచి స్టార్స్ అయితే దొరికినాయి. ఇక తర్వాత ఇషాన్ కిషన్ 55 కొట్టిండు, హెన్రిచ్ క్లాసెన్ 69 కొట్టిండు. నాట్ టు ఫర్గెట్ నితీష్ కుమార్ రెడ్డి నాకు 29 కొట్టిండు 13 బాళ్లలో, 223 స్ట్రైక్ రేట్తోని, 2 4లు 2 6లు. నితీష్ కుమార్ రెడ్డి నాకు అనేది చాలా అంతలా క్రూషియల్ అని చెప్పుకోవచ్చు. నితీష్ కుమార్ రెడ్డి నాకు లేకపోతే ఇట 215 వచ్చేది. 215కి 235కి చాలా అంతలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో నితీష్ కుమార్ రెడ్డి నాకు వచ్చేసి చాలా అంతలా క్రూషియల్ అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ మ్యాచ్కి మన ఎస్ఆర్హెచ్ స్ట్రాటజీ ఏ విధంగా ఉంటే బెటర్ ఉంటుంది అంటే, ఈ మ్యాచ్లో మనం గమనిస్తే ఇట జస్ట్ 4 వికెట్లు మాత్రం పడ్డాయి. సో కాబట్టి స్మరణ్ని ఇంపాక్ట్ ప్లేయర్గా దించితే బెటర్ అయితే ఉంటుంది. ఒకవేళ గిట్ట ఫస్ట్ బౌలింగ్ చేస్తే గిట్ట స్మరణ్ అండ్ పర్ఫులింగే ఆరు ఇంకొక పేసరు ఇంపాక్ట్ సబ్లో అయితే ఉండాలి. ఒకవేళ బ్యాటింగ్లో స్మరణ్ అవసరం ఉంటే అతను వస్తాడు. ఒకవేళ క్విక్గా వికెట్స్ పడితే గిట్ట స్మరణ్ వస్తాడు ఇంపాక్ట్ ప్లేయర్గా. లేదనుకుంటే గిట్ట ఇంకొక మనకి ఆప్షన్ అయితే ఉంటుంది, బౌలింగ్ ఆప్షన్ సెకండ్ ఇన్నింగ్స్లో. అప్పుడు పర్ఫులింగ్ అని యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకొక బౌలర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు, వేరే బౌలర్స్. సో ఆ స్ట్రాటజీతో వెళ్తే చాలా అంతా బెటర్ అయితే ఉంటుంది. ఈ బిగ్ మార్పు చేస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక అందరు ఏమన్నారు, ఎస్ఆర్హెచ్ క్వాలిఫై కాదు, వీళ్ళు ఫ్లాట్ పిచ్ల పైన ఆడుతున్నారు, ప్లే ఆఫ్స్కి వెళ్ళడం కష్టమని అన్నారు. మరి అదే ఆ ఫ్లాట్ పిచ్ పైన పంజాబ్ కింగ్స్ ఎందుకు చేయలేకపోయింది? నాట్ ఓన్లీ పంజాబ్ కింగ్స్, ఆర్ఆర్ని 159కి ఆల్అౌట్ చేసినాం. సిఎస్కే పైన 194 రన్స్ కొట్టి డిఫెండ్ చేసినాం. డీసీ పైన డిఫెండ్ చేస్తూ గెలిచినాం. తర్వాత అవే గ్రౌండ్కి వెళ్ళి 2 భారీ టార్గెట్లను చేసినాం. ఒకటి రాజస్థాన్లో, ఒకటి ముంబైలో. గాయస్, మరి దీనిపైన మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్కి మెంచండి. ఎనీవే, మొదటి 4 మ్యాచ్లు 3 ఓడిపోయిన టీం ఇదేనా ఎస్ఆర్హెచ్ అన్నారు అందరూ. కానీ అక్కడి నుంచి కథ మారిపోయింది. ఒక్కో మ్యాచ్ ఒక్కో డామినేషన్, ఒక్కో మ్యాచ్ విన్నరు. గెలిచిన ఒక్కొక్క మ్యాచ్కి ఒక్కొక్క మ్యాచ్ విన్నరు పుట్టుకొస్తున్నాడు. అంటే ఒక్కొక్క మ్యాచ్ హీరో అయితే పుట్టుకొస్తున్నాడు. ఏ ఛాంపియన్ టీంకైనా కానీ ఇది అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కరు ఇద్దరు ప్లేయర్లతోని మ్యాచెస్ గెలిస్తే అది వేరే ఉంటుంది. బట్ ఓవరాల్ కంబైన్గా టీం మొత్తం ఆడి గెలిస్తే గిట్ట ఛాంపియన్స్ టైటిల్స్ని గెలుస్తారని చెప్పుకోవచ్చు. సో అదే కనబడుతుంది. ఇప్పటివరకు ఎస్ఆర్హెచ్ 7 మ్యాచ్లు గెలిచింది. 7ట్లో 7 డిఫరెంట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ విన్నర్స్ అయితే మనం చూసినాం. సో చాలా అంతా బెటర్గా రాణిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా.
స్టార్టింగ్లో చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి కాంచల్లి, పర్ఫుల్ ఇంగే, తర్వాత మలింగ, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఎన్రిచ్ క్లాసన్ అండ్ ఇప్పుడు ప్యాట్ కమిన్స్ 7 డిఫరెంట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ విన్నర్స్ అయితే మనం చూసినాం. ఎస్ఆర్హెచ్ పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ ప్లేస్కే తిరిగింది. ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఆ 3 మ్యాచ్లో ఒకటి గెలిస్తే ఇక 100% ప్లే ఆఫ్స్ ఖాయమని చెప్పుకోవచ్చు. లేదు ఆ 3 మ్యాచ్లో 2 గెలిస్తే ఇట్లా టాప్ 2లో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇక 3కి 3 గెలిస్తే ఇక ఖచ్చితంగా 100% టాప్ 2లోనే ఉంటుంది. నెక్స్ట్ మ్యాచ్ గుజరాత్తో ఆడుతుంది. మరి గుజరాత్ వాళ్ళు స్లో వికెట్ ఇస్తారా, మరి ఎటువంటి వికెట్ ఇస్తారా నాకు అవసరం లేదు. ఎందుకంటే మన దగ్గర స్పిన్నర్లు కూడా మంచిగా ఉన్నారు. అక్కడ స్లో వికెట్ ఇచ్చినా అని మన స్పిన్నర్లు మంచిగా ఉన్నారు. శివం కుమార్, హర్షద్ దుబే ఇద్దరితో వెళ్ళాలి. అండ్ మన దగ్గర సాకిబ్ హుసేన్ ఉన్నాడు అండ్ ఇషాన్ మలింగ ఉన్నారు. ఆ స్లో పిచ్ల పైన మన బౌలర్స్ మెయిన్గా చూసుకుంటే సాకిబ్ అండ్ ఇషాన్ మలింగ, ఆ కట్టర్స్, ఆ స్లోవర్ వన్స్ ఏ విధంగా గ్రిప్ అవుతాయో మన అందరికి తెలిసిందే. సో మన దగ్గర కూడా మంచి బౌలర్స్ ఉన్నారు. మీరు స్లో వికెట్ ఇచ్చినా పర్వాలేదు, మీరు ఎటువంటి వికెట్ ఇచ్చినా పర్వాలేదు. సో మా వాళ్ళు అయితే రెడీ ఉన్నారు. బ్యాటింగ్లో చెప్పాల్సిన అవసరం లేదు మన వాళ్ళు ఏ విధంగా డామినేట్ చేస్తున్నారు అనేది. సో కొంతమంది అంటున్నారు కామెంటేటర్లు ఆళ్ళు ఎస్ఆర్హెచ్ క్వాలిఫై కాదన్నారు. ఇప్పుడు ఏమైంది, ఇంకా 3 మ్యాచ్లు ఉన్నాయి. ఆల్రెడీ క్వాలిఫై అయినట్టే దాదాపు. ఇంకొక మ్యాచ్ గెలిస్తే క్వాలిఫై అయితే అవుతుంది. ఇక నెక్స్ట్ మ్యాచ్ ఒక్కసారి ప్లేయింగ్లోనే అయితే చూద్దాం. అభిషేక్ శర్మ, ట్రావిస్ ఓపెనింగ్లో బరిలో దిగుతారు. నెంబర్ 3లో ఇషాన్ కిషన్, నెంబర్ 4లో ఎన్రిచ్ క్లాసన్, నెంబర్ 5లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 6లో సలీల్ అరోరా, నెంబర్ 7లో శివం కుమార్, 8లో హర్షద్ దుబే, 9లో ప్యాట్ కమిన్స్, 10లో సాకిబ్ హుసేన్, 11లో ఇషాన్ మలింగ. ఇక్కడ మెయిన్ మనకి ఇంపాక్ట్ ప్లేయర్గా స్మరణ్ ఆడిస్తారా, అనికిత్ వర్మ ఆడిస్తారా, లేదు పర్ఫుల్ ఇంగే, ఓంకార్ తర్మలే, ఇంకా ఎక్స్ట్రా స్పిన్నర్ కావాలనుకుంటే క్రేన్స్ ఫులెత్రా, వీళ్ళు కూడా ఉన్నారు. ఫస్ట్ బ్యాటింగ్ వేస్తే గిట్ట ఖచ్చితంగా స్మరణ్ అండ్ పర్ఫుల్ ఇంగని వీళ్ళందరినీ కూడా ఇంపాక్ట్గా ఉంచాలి. ఒకవేళ గిట్ట క్విక్గా వికెట్స్ వాడి కొలాప్స్ అయితే గిట్ట స్మరణ్ వస్తాడు బ్యాటింగ్కి. లేదు అనుకుంటే గిట్ట టాప్ ఆర్డరే మంచి ఆడి పెద్ద టార్గెట్ చేసింది అనుకో ఫస్ట్ బ్యాటింగ్ వేసి, ఇక బౌలింగ్లో పర్ఫుల్ ఇంగేనా, ఓంకార్ తర్మలేనా, క్రేన్స్ ఫులెత్రానా వీళ్ళు వచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఈ స్ట్రాటజీతో వెళ్తే ఇంకొక బౌలింగ్ ఆప్షన్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఈ స్ట్రాటజీతో వెళ్తే బెటర్ అయితే ఉంటుంది. గైస్ మరి మీకు ఒపీనియన్ కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. మరి ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ మ్యాచ్ ప్లేయింగ్ లైన్ ఏ విధంగా ఉంటే బెటర్ ఉంటుంది అండ్ లాస్ట్ మ్యాచ్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి మీ యొక్క ఒపీనియన్ని.